నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో రిలీజ్ అయిన సినిమా అగాధ ఒక హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ డివైన్ మూవీగా రిలీజ్ అయింది. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ రోజు రిలీజ్ అయిన మూవీ అగాధ ఒక తెలుగు డివైన్ మిస్ట్రికల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిలిం అని చెప్పొచ్చేమో కదా సార్. ఎలా ఉంది సినిమా? ఎంఎస్ రాజు గారి డైరెక్షన్ అండ్ రైటర్, ఆయన వచ్చిన ఈ రీసెంట్ వచ్చిన సినిమా గురించి. యాక్చువల్గా ప్రొడ్యూసర్గా ఆయన జనాలందరికీ పరిచయస్తుడే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. ఆ ప్రాసెస్లో వచ్చిన సినిమానే ఇప్పుడు ఈ అగాధ. అగాధ అనేది ఏం లేదు, ఒక గుడ్ గాడ్కి బ్యాడ్ గాడ్కి మధ్యలో జరిగేటువంటి ఒక గొడవ. అది ఆ బ్యాడ్ గాడ్ అనేది తన శక్తిని పుంజుకుని ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరం. అంటే తనకి అనువుగా ఉండే వాళ్ళని, బలహీనుల్ని వశపరుచుకుని వాళ్ళ ద్వారా తన రాజ్యాన్ని సుస్థిరపరచుకోవటం కోసం, అలాగే గుడ్ గాడ్ తాలూకా ఎవరైతే ఆ భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది నిరంతరంగా. దీన్ని ఎదుర్కోవటం అనేది జరుగుతుంది అవతల వైపు నుంచి. ఫైనల్గా ఈ ప్రపంచాన్ని ఆ బ్యాడ్ గాడ్ నుంచి కాపాడి గుడ్ గాడ్ దీనిలోకి తీసుకురావటం అనేదే ప్రోగ్రామ్. ఈ సినిమాలన్నిటిలోనూ స్టోరీ లైన్ అదే. ఓకే, అదే ఇందులో కూడా ఉంది. అయితే ఆ బ్యాడ్ గాడ్ పేరు ఆయన మెన్షన్ చేసింది అగాధ అని. ఈ అగాధ అనేది ఏమిటి, అసలు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమిటి, ఏం సాధించటం కోసం ఈ మారణ హోమం జరుగుతోంది, ఆ గ్రామాల్లో ప్రజలందరూ అలా ఎందుకు అయిపోయారు, దానికి సంబంధించినటువంటి వివరాలు బలంగా చెప్పే ప్రయత్నం జరగలేదు కథలో. ఒక రకంగా జాంబీలు అవ్వడం అలాంటిదే కదా సార్. అంతే. అంటే బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండొచ్చేమో, డిఫరెంట్ అపియరెన్స్ ఉంటుంది. అయితే అది జనరల్గా ఏదో పెట్టాడు, క్షుద్ర దేవతారాధన. అయితే ఈ క్షుద్ర దేవతారాధన చేస్తున్న వాళ్ళు ఎందుకు ఆ కల్ట్లోకి వెళ్ళారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళు సాధించాలనుకుంటున్నది ఏమిటి అనే దానికి సంబంధించిన ఒక డీప్గా కొంచెం రూటెడ్గా చెప్పే ప్రయత్నం జరగలేదు సినిమాలో. అందుకని అదేదో లూజ్ ఎండ్ లాగా అయిపోయింది. రొటీన్ సినిమానే, కథపరంగా చెప్పుకోవడానికి ఏం లేదు అందులో. బోరింగ్గా ఉందా సార్? అంటే తెలిసిన ఘటనలే అలా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, కొత్తగా లేదు. అప్పుడు మనకి ఆల్రెడీ ఆ సినిమాలో ఉంది కదా ఈ పాట, ఆల్రెడీ క్యారెక్టరైజేషన్ వేరే సినిమాలో ఉందని ఫీలింగ్ వచ్చింది. అంతే రొటీన్. ఇది ఒక జరగగానే దీనికి రియాక్షన్ అటు నుంచి ఒకటి జరుగుతుంది, ఇది జరగగానే మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఇంకొక రియాక్షన్ వస్తుంది, ఈ రెండింటి మధ్య ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ వస్తుంది. ఇలా జనాలకు ఆల్రెడీ దీనికి సంబంధించి స్క్రీన్ ప్లే మీద కూడా ఒక జ్ఞానం ఉంది. అందుకని ఎంగేజింగ్గా లేదు సినిమా. జనరల్గా ఇలాంటి సినిమాలు కొంత భయపెట్టాలి, భయపెట్టాలి, ఏదో ఒక కొత్త పాయింట్ ఉండాలి దానిలో. సో హారర్ లేదంటారా? అంటే ప్రజెంట్ సొసైటీని కనెక్ట్ చేసేటువంటి ఒక పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ లేదు దానిలో. ఆ పాయింట్ లేదు. భయపెట్టే ప్రయత్నం చేశాడు కొంత, అది పూర్తిగా పండలేదు. రెండోది, ఆ బ్యాడ్ గాడ్ తాలూకా క్షుద్రదేవత తాలూకా ఉపాసకులు ఏం సాధించటం కోసం ఆ కార్యక్రమం చేస్తున్నారో దానికి సంబంధించిన క్లారిటీ లేదు. ఈ లోపాల వలన అది అగాధ కాస్త కొంచెం అగాధంగా మారింది. బాగా చెప్పారు సార్ రైమింగ్. ఆ అగాధంగా మారటం వలన ఆడియన్స్ కనెక్ట్ కావాల్సిన పద్ధతిలో కనెక్ట్ కాలేదు. ఒక కామన్ ఇష్యూ ఉండాలి, ప్రపంచానికి సంబంధించిన ఒక సామాన్య లక్షణాన్ని సినిమాలో మాట్లాడి, ఒక సామాన్య సమస్యని ప్రతి ఒక్కడు ఫేస్ చేసే ఒక సమస్య ఏదో ఉండాలి ఆ కథలో, రిలేటబుల్గా అనిపించాలి. ఉండి ఆ సమస్య కోణంలో ఈ రెండు శక్తుల మధ్య తేడాని చెప్పాలి. ఆ ధోరణిలో వెళ్ళుంటే డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది అగాధ. ఈ అగాధగానే మిగిలి ఉండేది. అప్పుడు ఆ పని చేయకపోవడంతో జనాలు
ఏదో సినిమా చూసాం, ఏదో హడావిడి, కాసేపు దేవుడు దయ్యం, దేవత దయ్యం అని చెప్పి ఏదో మాటలు జరిగినాయి, ఇది మనకు సంబంధించని గొడవ, మనకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టుగా బయటకు వచ్చేసారు. ఓకే. అది ప్రాబ్లం. అందుకని ఆర్టిస్టులు చాలా బాగా పెర్ఫామ్ చేశారు, ప్రతి ఒక్క క్యారెక్టరు. మంజుల గారి మనవరాలు ఉంది ఈ సినిమాలో, ఆ అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే మిగిలిన ఆర్టిస్టులు అందరూ, అంటే ఈ సినిమా ద్వారా ఒక ఎలివేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అది వర్కౌట్ అయింది, మంచి పెర్ఫార్మర్స్ అందరూ. కాకపోతే వాళ్ళు పడిన కష్టానికి ఒక ప్రాపర్ సబ్జెక్ట్ అయి ఉంటే కనుక అది డెఫినెట్గా ఉపయోగపడేది. ఇప్పుడు నిష్ప్రయోజనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇది టోటల్గా అగధ సినిమా మీద నా అభిప్రాయం. అలాగే మళ్ళీ ఈ రోజు కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ ఉంది కాబట్టి దీనికి కొంచెం హైప్ వస్తుంది, దీనికి అంత రావట్లేదు కాబట్టి ఇంకా ప్రేక్షకులు కూడా దీని వైపు మొగ్గు చూపేలాగా, అవును, అటువైపే డ్రైవ్ అవుతారు. సో కలెక్షన్స్ దీనికి తగ్గే అవకాశాలు ఉంటాయి, భారీగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అవును. ఓకే. పెట్టిన డబ్బులు కూడా రాకపోవచ్చా అంటారా సార్? ఇప్పుడు అంటే ఆయన కొంత కేర్ తీసుకున్నాడు, ప్రొడక్షన్ వైపు అంత భారీ ఖర్చు కాకుండానే చేసుకున్నాడు. లిమిటెడ్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లోనే వెళ్ళింది. తను అలా ఆర్గనైజ్ చేసుకోగలడు ఎంఎస్ రాజు గారు. అలా ఆర్గనైజ్ చేసుకుని తీసిన సినిమానే అది. కాబట్టి భారీ నష్టాలు అయితే ఉండవు. 2-3 days ఎంగేజ్ అవుతారు జనాలు, ఆ మేరకు నడుస్తుంది. ఓకే. ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ ఏమీ కాదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.